హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే నిన్న అప్డేట్ కొంచెం బిజీ వల్ల అసలు అప్డేట్ చేయలేకపోయినా. అండ్ చాలా అంటే చాలా బిజీ ఉన్నాను. ఎందుకనంటే కొంచెం ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ కాదు, మా బ్రదర్ మ్యారేజ్ ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ అయితే. సో అందుకని చాలా అంటే చాలా అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాను. ఈ బిజీలో ఆ బిజీ అవ్వట్లేదు. సో అందుకే క్లియర్గా కొంతవరకు అయితే మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో నిన్న జరిగిన ఎపిసోడ్లో అండ్ ఈ రోజు జరిగే ఎపిసోడ్లో అసలు ఎలిమినేషన్ మీద ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది, సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యేంత సిచ్యువేషన్ రాముకి ఏమొచ్చింది. సో చాలా మంది రాము వెళ్ళిపోతే అంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నారు హ్యాపీగా అనేది అయితే క్లియర్ గా మాట్లాడదాం. అండ్ డబుల్ ఎలిమినేషన్ జరిగింది అని అంటే డబుల్ ఎలిమినేషన్ బిగ్ బాస్ ప్లాన్ చేయలేదు. సో రాము సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయాడు అనేది అందరికీ తెలుసు. సో ఎందుకు ఏంటి ఆ రీజన్ చెప్తాను. సో రాము ఒక మంచి పని అయితే చేశాడు, ఇది క్లియర్ గా చెప్తాను. చాలా మంది చాలా విధాలుగా అనుకున్నా, రాము చాలా అంటే చాలా మంచి పని చేశాడు. అండ్ బర్నీ గారికి ఎండింగ్ లో ఈ రోజు ఎపిసోడ్ లో ఒక పెద్ద జలకే ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. అదేంటి అనేది కూడా క్లియర్ గా చెప్తాను. సో ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. అండ్ మధ్యలో వీడియోలో ఎక్కడైనా మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ గా రాము గురించి మాట్లాడుకుందాం. సో రాము వెళ్ళేటప్పుడు ఎంత మందికి ఎమోషనల్ గా అనిపించింది, ఎంత మందికి ఆ రాముని చూశాక ఆ ఎమోషనల్ బాండింగ్ రియల్ అనిపించింది. సో 100% నాకైతే రియల్ అనిపించింది. సో చాలా మంది అమ్మ సాయిరామ్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు రివ్యూయర్స్. అలా కాకుండా నిజంగా జెన్యున్ గా అనిపించింది. మనోడు ఉండలేకపోయాడు అక్కడ, హౌస్ లో అంత ఇమడలేకపోయాడు, ఎక్కడ ఏం చేస్తున్నాడు ఏందైనా కూడా. సో ఇప్పుడు హౌస్ మేట్స్ కూడా చెప్పారు కదా, సో మనోడు అస్సలు అవ్వట్లేదు సార్, పడుకోవట్లేదు, వాడు వెళ్ళిపోతాను అని తనుజ అందరూ ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అందరూ కంప్లీట్ గా అబ్జర్వ్ చేశారు. సో మనోడు అవ్వట్లేదు, మనోడికి ఉండడం అవ్వట్లేదు అని చెప్పేసి చాలా అంటే చాలా అనుకున్నాను. బట్ ఇక్కడ రాముకి ఒక క్లారిటీ ఉంది. అండ్ రాము ఇప్పుడు నిజంగా బయటకు వచ్చి ఒక పెద్ద మంచి పని చేశాడు. లేదు అని అంటే ఇంకా గొప్పగా బయట జరిగే సిచ్యువేషన్స్ కి చాలా అంటే చాలా దారుణంగా నెగిటివ్ అయిపోతూ ఉన్నాడు. సో నిజంగా రాము అంత నెగిటివ్ కంటెంట్ ఇచ్చాడంటే ఖచ్చితంగా నెగిటివ్ కంటెంట్ అయితే లేదు. అలాగని చెప్పేసి కంటెంట్ బీభత్సంగా ఉందంటే అది కూడా లేదు. నేను ఫ్యాక్టే మాట్లాడతాను. సో అది కూడా లేదు. రాము వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హోమ్ సిక్ అనేదే పెద్ద రీజన్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది చాలా అంటే చిన్నదే కదా, హోమ్ సిక్ ఎంత ఉండరా అనిపించారు. కానీ మనోడి మెంటాలిటీకి మనోడు అండ్ లైవ్ లో చూసే వాళ్ళకి నిజంగా క్లారిటీగా అర్థమవుతుంది. మనోడు చాలా సార్లు ఎక్కువగా ఎప్పుడు నేను వెళ్ళిపోతా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇంత మందిలో ఉన్నా కూడా తనకంటూ తను ఇమాజిన్ అక్కడ హౌస్, వాళ్ళ ఫ్యామిలీ అదే ఎక్కువగా ఆలోచించేసి ఎక్కువ ఇంకా ఉంచితే బిగ్ బాస్ ఇంకా ఉండి నాగార్జున గారు ట్రై చేశారు, కాదనట్లే. నాగార్జున గారు చాలా బాగా చెప్పారు. అయినా కూడా మనోడికి అదనేది తట్టుకోలేకపోతున్నాడు. అంటే ఆ ఫ్యామిలీని వదిలేసి ఇన్ని రోజులు లేను, అండ్ మా ఫ్యామిలీ, మా ఫాదర్ని వాళ్ళు చిన్నప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒక మంచి పొజిషన్ లో ఉండి వాళ్ళని మంచిగా చూసుకునే టైంలో ఇప్పుడు వచ్చి నేను ఇన్ని రోజులు వాళ్ళని చూడకుండా ఉండడము. సో ఇలాంటివన్నీ కంపారిజన్ చేసుకుంటే ఖచ్చితంగా మనోడు బయటకు వచ్చి చాలా మంది హృదయాలను గెలుచుకున్నాడు అని చెప్పొచ్చు. అంత బాగా ఎమోషనల్ బాండింగ్, అంత బాగా ఎమోషన్ అనేది క్యారీ చేయగలిగాడు అండ్ క్యారీ చేశాడు. అండ్ ఆయన రియల్ ఏంటి అనేది బయటికి జనాలకు అర్థమైపోయింది. సో ఇంత మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్ అందరూ ఎవరు ఫోర్స్ చేసినా ఏం చేసినా తను మెంటల్ గా మైండ్ లో ఫిక్స్ అయిపోయాడు. హార్ట్ తో అను బయటకు వచ్చేయాలి అని ఫిక్స్ అయిపోయాడు. అదే జరిగింది. రాము బయటకు వచ్చేసి 100కి 200% రైటే చేశాడు. సో మనీ దట్స్ నాట్ మ్యాటర్ అని చెప్పేసి అని అంటారు, బట్ మనీ వైజ్ ఆలోచించలేదు. ఏది నేను ఇక్కడ ఒక వారం ఎక్స్ట్రా ఉంటే మనకు యూజ్ అవుతుంది కదా అనే దాంట్లో ఏమీ లేదు. మనోడు చాలా క్లారిటీగా ఉన్నాడు. సరే నేను వెళ్ళిపోతాను, ఇంత ఆలోచించినా కూడా వెళ్ళిపోతాను అని చెప్పేసి ఉన్నాడు. చాలా విషయాలలో కూడా రాముకు ఒక క్లారిటీ ఉంది. రాము గేమ్ ఆడతారు, రాము బాగా ఉంటది, అయినా కూడా ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతుంది అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలిగింది కదా. సో తను అది ఫీల్ అవ్వడానికి మాక్సిమం ఎపిసోడ్ లో పెద్ద కంటెంట్ ఉండదు. ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అని ఎమోషనల్ కంటెంట్ ఇస్తే ప్రతిసారి అది వేయలేరు కదా బిగ్ బాస్ ఎపిసోడ్ లో. సో లైవ్ చూసే వాళ్ళకి, లైవ్ లో ఉండే వాళ్ళకి, లైవ్ ఆడియన్స్ కి ఖచ్చితంగా కనెక్ట్ అయిపోయాడు అండ్ తెలిసిపోతుంది
ఓహో రాము వెళ్ళిపోవడంలో తప్పే లేదు అని చెప్పేసి. అలాగని చెప్పేసి ఇది రాంగ్ అంటే రాంగ్ డెసిషన్ ఏం కాదు. నా వర్షన్లో ఖచ్చితంగా రాము సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వడం అనేది రాంగ్ డెసిషన్ కాదు. కానీ హౌస్ మొత్తం షాక్ అయిందబ్బా నిజంగా. రాము నేను వెళ్ళిపోతాను, ఏమైంది ఏంటి నాగార్జున అన్నప్పుడు నేను వెళ్ళిపోతాను సార్, నాకు అవ్వట్లేదు, మా పేరెంట్స్ గుర్తొస్తున్నారు, మా పిల్లలు అంతమంది 7-8 మంది పిల్లలు ఉంటారు వాళ్ళు గుర్తొస్తున్నారు, డాగ్స్. నిజంగానే ఆ ఎమోషన్ అనేది రియల్ అనిపించింది నాకు, ఫేక్ అనిపించలేదు. ఫేక్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా హౌస్ లో ఉంటారు కానీ బయటికి రావాల్సిన అవసరం ఏముంది, అంత ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఛాన్స్ ఇస్తున్నారు ఖచ్చితంగా ఆలోచించుకో అన్నప్పుడు కూడా లేదు నేను వెళ్ళిపోతాను సార్ అని ఆడియన్స్ కి సారీ చెప్పాడు. నాకు అది బాగా నచ్చింది. అండ్ హౌస్ మేట్స్ కూడా చాలా వరకు మనోడిని మరీ కార్నర్ చేసి చూడడం అయితే ఎక్కడా కనిపించలేదు. మాక్సిమం అందరూ కలుపుకుపోయారు, అందరూ ఉన్నారు. బట్ రాము అది కూడా ఎక్కడ కూడా ఏ కంటెస్టెంట్ ని కూడా ఒక నెగిటివిటీని ఒక నెగిటివ్ మాట అనేసి పోలేదు. చాలా క్లారిటీగా అందరికి మంచిగా ఆడండి మంచిగా ఉండండి అనే చెప్పేసి వెళ్ళాడు. కానీ వీళ్ళు అలా వాళ్ళు ఇలా అనేది ఏదో మనసులో పెట్టుకొని చెప్పలేదు. సో అది నాకు బాగా నచ్చింది రాము విషయంలో. సో రాము సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వడం అనేది చాలా అంటే చాలా మంచి పని జరిగింది. అండ్ చాలా మంచి పని జరిగింది ఏంటంటే ఆయనకు నెగిటివ్ అవ్వకుండా పాజిటివ్ అయ్యింది అనేది నా పర్సనల్ గా నాకు అనిపించింది. సో ఎవరు ఏమనుకున్నా ఏదైనా ఇదే నిజం అనమాట. సో సెకండ్ ఎలిమినేషన్ మన ఎవరు సాయి శ్రీనివాస్ సెకండ్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. సెకండ్ ఎలిమినేషన్ అంటే ఈ రోజు ఎలిమినేషన్ జరుగుతుంది కదా, 9th వీక్ ఎలిమినేషన్ అనేది. సో సెల్ఫ్ ఎవిక్ట్ సపరేట్ వే అయినా కూడా అవుట్ నుంచి ఎలిమినేట్ అయినట్టే కదా. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా ఓటింగ్ త్రూ ఎలిమినేట్ అయ్యింది ఎవరు అంటే సాయి శ్రీనివాస్. సో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ సాయి శ్రీనివాసే. సో ఆడియన్స్ తప్పు కూడా లేదు, ఎందుకంటే ఓట్లు వేసిన వాళ్ళ తప్పు కూడా లేదు. ఎందుకనంటే మనోడు ఎక్కడ ఏ కార్నర్ లో ఏడ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించేంత ఇంపాక్ట్ ప్లేయర్ లేడు అక్కడ. సో ఇంపాక్ట్ చూపించేంత సిచ్యువేషన్ కూడా వచ్చినా కూడా దాన్ని యూజ్ చేసుకోలేదు ప్రతిసారి కూడా. అరే ఒక ఇంపాక్ట్ చూపించేంత సిచ్యువేషన్ వచ్చింది, గేమ్ లో ఏదో గేమ్ చేంజింగ్ చేసేంత చేతిలో ఉంది, తన చేతిలోనే ఉంది అన్నప్పుడు కూడా లైట్ తీసుకున్నాడు. అక్కడ ఎక్కడ చూసినా ఆల్రెడీ ప్రీవియస్ వీక్ లో కూడా నాగార్జున గారు చెప్పారు మీరు ఎక్కడ కనిపించలేదు, నిఖిల్ అండ్ సాయి శ్రీనివాస్ మీరిద్దరు ఎక్కడ కనిపించట్లేదు అని క్లారిటీగా చెప్పినప్పుడన్నా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి కదా. సో సంబంధమే లేదు అన్నట్టుగా మనోడు ఎక్కడ పెద్దగా ఇంపాక్ట్ చూపించేంత సిచ్యువేషన్ కంటెంట్ ఏ కార్నర్ లో కూడా రావట్లే. సో ఏదో జరుగుతుంది ఏదో జరిగిపోతుంది అని అది ఉన్నది. బట్ ఇంకోటి ఏంటంటే సాయి శ్రీనివాస్ కి చాలా కాన్ఫిడెంట్ ఉందబ్బా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను హౌస్ నుంచి వెళ్ళను అనే కాన్ఫిడెంట్ గట్టిగా ఉంది మనోడికి. బట్ ఆ గట్టిగా ఉండే కాన్ఫిడెంటే ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయినట్టుంది, బయటకు వచ్చేసాడు. ఆడియన్స్ ఓట్లు వేయడానికి కూడా నువ్వు ఒక పర్సన్ ఉన్నావు హౌస్ లో అనేది కనిపించాలి ఆడియన్స్ కి. అట్లీస్ట్ నువ్వు ఏం డ్రామాలు చేయకపోయినా ఏదో ఒక విధాల ఫుటేజ్ వస్తే అట్లీస్ట్ జనాలకు గుర్తుంటావు నువ్వు. అది కూడా లేనప్పుడు జనాలు ఏ విధంగా గుర్తు పెట్టుకొని నిన్ను వెతికి అక్కడ ఒక పర్సన్ ఉన్నాడని హాట్స్టార్ లో ఓట్లు వేస్తారు, మిస్డ్ కాల్ అనేది ఎట్లా ఇస్తారు. సో అది తనంతట తానుగా ఆగమైపోయాడు, అది క్లియర్, ఇంకా అది చెప్పాల్సిన అవసరమే లేదు దాంట్లో. సో మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టుగా అంతే, ఆ రేంజ్ లో జరగబోతున్నాయి, ఆ రేంజ్ లో జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా సాయి శ్రీనివాస్ నుంచి ఎలిమినేషన్ ని షాకింగ్ టెస్టులు ఏమీ లేదు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. ఏంటి ఆ ట్విస్ట్ అని అంటే లాస్ట్ లో బాటమ్ లో ఉంది సాయి శ్రీనివాస్ అండ్ భరణి గారు. సో భరణి గారు సాయి శ్రీనివాస్ బాటమ్ లో ఉన్నారు. అలాగని చెప్పేసి ఓటింగ్ లో బాటమ్ లో ఉన్నట్టు కాదు, చాలా మంది ఇది ఆలోచించాల్సిన విషయం. చాలా సార్లు స్టేజ్ మీద నాగార్జున గారు చెప్పినట్టు అనమాట, చెప్పారు కూడా. సో వీళ్ళిద్దరు ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు అని అంటే ఆయన ఇద్దరు బాటమ్ లో ఉన్నట్టు కాదు అని చెప్పేసి, ఇది ఓటింగ్ ఆర్డర్ త్రూ కాదు, ఓన్లీ ఎలిమినేట్ అయ్యేది మాత్రమే ఓటింగ్ ఆర్డర్ త్రూ అవుతుంది అని చెప్పారు. సో ఫస్ట్ లో సేవ్ చేస్తామని చెప్పేసి టాప్ లో ఉన్నట్టు, సెకండ్ సేవ్ చేసిన వాళ్ళు సెకండ్ లో ఉన్నట్టు అలా కాదు, ఆర్డర్ ఏముండదు. సో ఓటింగ్ త్రూ ఎలిమినేట్ అయింది మాత్రమే ఉంటది, మిగతా అన్ని గజిబిజి గందరగోళంగానే ఉంటాయి. అట్లా అనుకుంటే మీరు ఎస్టిమేట్ చేసుకుంటారు కదా ఆ పర్పస్ లో. సో భరణి గారు అండ్ సాయి శ్రీనివాస్ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో డైరెక్ట్ గా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అని చెప్తాడంట. నాగార్జున గారు ఎలిమినేట్ అయ్యాడు, ఏదైతే ట్రైన్ అది కొంచెం ఆ అట్మాస్ఫియర్ ఉండే దాంట్లో మనోడు ఎలిమినేట్ అనేది డైరెక్ట్ చెప్పినాక, అప్పుడు ఎలిమినేట్ అయినాక తనుజ గోల్డెన్ పవర్ ఉంది కదా, సో తనుజని గోల్డెన్ పవర్ యూజ్ చేస్తావా, సాయిని కాపాడుతావా అని చెప్పేసి అడుగుతాడంట.
అడిగినప్పుడు ఇంకొక లాజిక్ ఉంది. అయ్యో ఈడ సాయిని కాపాడితే భరణి ఎలిమినేట్ అవుతాడు, ఇదెక్కడి లాజిక్, ఇదెక్కడి సంత అని మీకు అనిపించవచ్చు. బట్ ఏంటంటే జరిగింది అదే. సో సాయిని ఎలిమినేట్ అయితే, సాయిని సేవ్ చేసాం అనుకో, భరణి ఎలిమినేట్ అవుతాడు. సో అది క్లియర్. ఇక్కడ ఇంకా ఈడ జరిగింది ఏంటంటే, తనుజ గోల్డెన్ పవర్ ఒకళ్ళ డైరెక్ట్ గా యూజ్ చేసి ఉంటే భరణిని ఎలిమినేట్ చేస్తారా? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో భరణిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి నాకు తెలిసి. ఫ్యామిలీ వీక్ వచ్చినాక భరణి గారిని ఎలిమినేట్ చేస్తారేమో, కానీ ఇప్పుడైతే ఎలిమినేట్ చేయరు. ఎందుకంటే పర్లేదు, ఆయన ఓటింగ్ బాగా పెరిగింది, ఈయనకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు ఓటింగ్ లో. సో ఆ లాస్ట్ మూమెంట్ లో ఆ పవర్ యూజ్ చేస్తే ఖచ్చితంగా ఏమన్నా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందంటే అప్పుడు కూడా లేదు. అప్పుడు కూడా ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. సో నిన్ను ఏదో చేయడానికి, నిన్ను భయపెట్టేయడానికి అనే ఛాన్స్ కూడా ఉంది అనమాట. సో అలా తనుజాకి చెప్పినప్పుడు తనుజ దగ్గర నుంచి ఆన్సర్ ఏమి ఎక్స్పెక్ట్ చేశారు? నేను ఎక్స్పెక్ట్ చేసింది కదా అక్కడ జరిగింది ఏంటి అని అంటే, సో సార్ ఆడియన్స్ ఓటింగ్ త్రూ వెళ్దాం, వాళ్ళ ఓటింగ్ ని రెస్పెక్ట్ చేస్తాను సార్ నేను అని చెప్పేసి యూజ్ చేయదంట. సో ఇది జరిగింది. సో భరణి గారిని ఎలిమినేట్ చేస్తా అని చెప్పేసి జలకు మామూలు భరణి గారి షాక్ అయ్యేలా ఉంటారు. ఒకళ్ళు యూజ్ చేయాల్సిందే, దరిద్రం వదిలిపోయేదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అదే కొంచెం తగ్గించుకోవాలి. సో నిజంగానే ఈ వీక్ భరణి గారు చాలా బెటర్ గా ఆడారు, అది తప్పనట్లే, చాలా మంచిగా ఆడారు. ఆ బాండింగ్లు, ఆ బంధుత్వాలు, ఈయన ఎలా అంటే ఇద్దరి మధ్యలో దరువులాగా తయారవుతున్నాడు. ప్రతిసారి చెప్తున్నాను అదే జరుగుతుంది. సో మొత్తానికి ఆ లాస్ట్ మూమెంట్ లో కూడా భరణి గారికి ఒక స్ట్రాంగ్ జలక్ ఇచ్చారనమాట. సో తనుజ ఏమన్నా మ్యాజిక్లు చేయిస్తే బాగుండేదేమో, అసలు ఎపిసోడ్ హైప్ లేసేది. బట్ మొత్తానికి అది జరిగింది. సో ఇద్దరు ఎలిమినేషన్లు, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయింది. బట్ ఇది జస్ట్ బిగ్ బాస్ ప్లాన్ చేసింది కాదు. రాముకి సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వడం వల్ల, రాముకి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవడం వల్లనే డబుల్ ఎలిమినేషన్ జరిగింది, లేకపోతే సింగిల్ ఎలిమినేషనే జరిగేది. సో ఇది క్లియర్ అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోదు. అండ్ గుడ్ లక్.